హలో ఎవ్రీవన్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, మార్క్స్ ఎలా ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంపీసీ, బైపీసీ అలాగే సిఎస్సికి సంబంధించి సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి 20 వరకు కంప్లీట్ అయిపోయాయి జనరల్ వాళ్ళకి. అలాగే వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సెస్కి సంబంధించి మార్చ్ 24 వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ కావడం జరిగింది. సో మరి పేపర్ వాల్యుయేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో లాంగ్వేజ్ కంప్లీట్ అయిన 3-4 డేస్లో, అంటే 10th మార్చ్ నుంచి పేపర్ వాల్యుయేషన్ అన్ని సెంటర్స్లలో స్టార్ట్ కావడం జరిగింది. లాంగ్వేజెస్కి సంబంధించి ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్కి సంబంధించి 10th లేదా 11th ఒక్కొక్క సెంటర్లో లేట్ అవ్వచ్చు, ఒక్కొక్క సెంటర్లో 9th నుండి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో సాంస్క్రిట్ అనేది ముందుగా స్టార్ట్ అయింది, ఇంగ్లీష్ కూడా ముందుగా స్టార్ట్ అయింది కాబట్టి సో ఆల్మోస్ట్ అందరికీ పేపర్స్ మనకి సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్ ఉంటాయి కాబట్టి బైపీసీ, సిఎస్సిఏ అలాగే ఎంపీసీ, ఎంఈసీ వీళ్ళందరికీ ఉంటాయి కామన్గా లాంగ్వేజ్. సో ఎక్కువ పేపర్స్ ఉంటాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అనేది మనకి ఇప్పటివరకు జరుగుతూ ఉంది. ఒక 1 or 2 డేస్లో సాంస్క్రిట్కి సంబంధించి అలాగే ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. కొన్ని సెంటర్లలో పేపర్స్ తక్కువ ఉన్న సెంటర్లో కానివ్వండి, లేదా ఎక్కువ ఎగ్జామినర్స్ అంటే ఎక్కువ మంది ఎగ్జామినర్స్ వచ్చిన సెంటర్స్లలో కానివ్వండి, మనకి పేపర్ వాల్యుయేషన్ ఇప్పటికీ కంప్లీట్ కావస్తుంది. మనకి 29th కానీ అంటే ఈ 2-3 డేస్లో మ్యాక్సిమం మనకి లాంగ్వేజ్ అనేది కంప్లీట్ అయిపోతాయి. పేపర్ వాల్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయాయి, సెకండ్ ఇయర్కి సంబంధించి లాంగ్వేజ్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అలాగే సిఈసి వాళ్ళకి సంబంధించి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ కానీ. సో మ్యాథ్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ పేపర్ వాల్యుయేషన్ దగ్గర పడింది. 1 or 2 డేస్లో పేపర్ వాల్యుయేషన్ మ్యాథ్స్కి కూడా కంప్లీట్ అయిపోతుంది ఏప్రిల్ 1st వీక్లో. సో ఫస్ట్ వీక్లో మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ 2nd కానివ్వండి, ఏప్రిల్ 3rd కానివ్వండి మ్యాథ్స్ మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకి 20 లేదా 19 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఈ మంత్ 25th నుండి, ఫిజిక్స్ 25th నుంచి స్టార్ట్ అయింది. అలాగే కెమిస్ట్రీ 26th నుంచి పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ కావడం జరిగింది. సో వితిన్ 10 డేస్లో ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పేపర్ వాల్యుయేషన్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఏప్రిల్ 4th వరకు మనకి కొన్ని సెంటర్స్లలో ఏం చేశారంటే డెడ్ లైన్ ఇచ్చారు. అంటే వీలైతే ఎక్కువ పేపర్స్ అయినా కరెక్షన్ చేయండి. మనకి మ్యాక్సిమం ఒక ఎగ్జామినర్ అంటే ఒక ఎస్ఎల్ ఒక రోజుకి 30 పేపర్స్ దిద్దాలి. సో ఆ 30 పేపర్స్ని కూడా మనకి ఒక రోజుకి 40 పేపర్లు దిద్దడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో వీలైతే పేపర్స్ తొందరగా కంప్లీట్ చేయడానికి కూడా మనకి 40 పేపర్లు దిద్దడానికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఏప్రిల్ 1st వీక్ కాకుండా ఏప్రిల్ 4th వరకు, ఏప్రిల్ 4th వరకు పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యేలా చూస్తున్నారు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అలాగే కామర్స్కి సంబంధించి ఎకనామిక్స్, కామర్స్ వీటన్నిటికి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏప్రిల్ 1st వీక్లో కంప్లీట్ చేస్తే, లేదంటే ఇంకా 1-2-3 సెంటర్లలో లేదా ఎగ్జామినర్స్ తక్కువ ఉన్న సెంటర్స్లో మనకి ఏప్రిల్ 10th వరకు కూడా కంప్లీట్ అవ్వచ్చు. సో మనకి చూసుకుంటే అన్ని సెంటర్స్లలో ఏప్రిల్ 10th లోపు పేపర్ వాల్యుయేషన్ అయితే క్లోజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఈసారి మనకి స్ట్రిక్ట్గా కరెక్షన్ జరుగుతూ ఉంది. పేపర్ ఎగ్జామినర్స్కి మనకి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారమే పేపర్ అనేది వాల్యుయేషన్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా వీలైతే మార్క్స్ అనేది 1 మార్క్ లేదా ఒక 1/2 మార్క్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ అంతకంటే మార్కులు అనేది తక్కువ వేయద్దని చెప్పడం జరిగింది. అంటే సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక ఆన్సర్ రాశాడు అనుకోండి, ఒక ఆన్సర్ 4 లైన్స్ రాశాడు, అందులో 3 పాయింట్స్ లేదా ఒక 1/2 మార్క్ అనేది కరెక్ట్గా రాయలేదు. సో ఆ 1/2 మార్క్ అనేది మనకి కట్ చేయకుండా ఆ 1/2 మార్క్ కలిపి వేయండి అనేలాగా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ఏదో ఒక రకంగా చిన్న మిస్టేక్ పోతే దాన్ని కన్సిడర్ చేసి దానికి ఎక్కువ మార్కులు కట్ చేయడానికి చూడకండి. పాస్ అయ్యేవాడిని, దగ్గరకు వచ్చేవాడిని లాగండి. సో మ్యాక్సిమం చూసి చూడకుండా పాస్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పారు. వాళ్ళు కాకపోయినా, వాళ్ళు చదవకపోయినా వాళ్ళ పేరెంట్స్ అయినా ఇబ్బంది పడతారు ఆ పిల్లాడు ఫెయిల్ అయితే. కాబట్టి మళ్ళీ సెకండ్ ఇయర్గా, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్స్ అనేది మళ్ళీ మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ రిజల్ట్ రావడానికి లేట్ అవుతుంది.
అలాగే ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ కూడా ఉంటుంది కాబట్టి చూసి మార్క్స్ వేయండి అనే విధంగా గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆన్సర్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కాకపోయినా కానీ రాయడానికి ట్రై చేశారో నియర్ ఆన్సర్స్ అనేది రాశారో వాళ్ళకి మార్క్స్ అనేది వేస్తున్నారు. అలాగే ఎవరైతే మొత్తానికి ఏం రాయకుండా ఏదో ఒక సొల్లు పెట్టి చేసిన వాళ్ళకి మాత్రం మార్క్స్ అనేది యాడ్ చేయట్లేదు. సో ఆ రిలేటెడ్ ఆన్సర్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 4 మార్క్స్ ఉన్న దగ్గర 1 మార్క్ అయినా వేయడానికి ట్రై చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఎవరైతే ఇప్పుడు సప్లిమెంటరీకి అంటే పాస్ అయితే నమ్మకం లేదో సో వాళ్ళు సప్లిమెంటరీకి ప్రిపేర్ కాండి. ఇప్పటి నుంచే మనకి రిజల్ట్ వచ్చిన 1 వీక్లోనే ఎగ్జామినేషన్కి సంబంధించి సప్లిమెంటరీ డేట్స్ కానివ్వండి, సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంప్రూవ్మెంట్కి సంబంధించి. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారో ఇప్పటి నుంచే సప్లిమెంటరీకి ప్రిపేర్ కాండి. సో ఒక 10 డేస్లో మనకి దీనికి సంబంధించి కంప్లీట్గా గైడ్లైన్స్ అనేది రిలీజ్ అవుతాయి. అలాగే రిజల్ట్ వచ్చేసి మనకి రిజల్ట్ ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్లో ఏప్రిల్ 25కి లేదా ఏప్రిల్ 30 వరకు. సో మ్యాక్సిమం ఏప్రిల్ 25 కల్లా రిజల్ట్ అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఏప్రిల్ 25 లోపు, ఇప్పుడు ఏప్రిల్ 10 లోపు ఈ స్క్రిప్ట్స్ అనేది వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోతే ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేది ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి ఒక 10 డేస్ లేదా 2 వీక్స్ 15 డేస్ పడుతుంది. సో ఆ 15 డేస్లో కంప్లీట్ అయిపోతే ఏప్రిల్ 25 కల్లా వస్తాయి. లేదు కంప్లీట్ కాలేదనంటే ఏప్రిల్ 30కి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈలోపు ఏమైనా అప్డేట్ వస్తే ఇన్ఫామ్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.